కలిగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది ఒక సూత్రము కాదు. విశ్వాసం అనేది ఒక నియమము కాదు. అదొక వేదాంతము కూడా కాదు. విశ్వాసము అనేది ఒక ఆత్మీయమైన శక్తి. విశ్వాసం అనేది ఒక ఆత్మీయ ఆయుధం. విశ్వాసం అనేది ఒక ఆత్మీయ పదార్థము. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి విశ్వాసంలో ముందుకు సాగినప్పుడు ఇది ఆత్మ సంబంధమైనది అని మీరు ఎరగకపోతే, మీరు ఈ పోరాడే యుద్ధము సహజ రంగంలో పోరాడినట్టుగా పోరాడితే మీరు గెలవలేరు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ విశ్వాసము అనేటువంటి ఆత్మ ఆయుధం వాడేటప్పుడు అది ఆత్మ సంబంధమైనది. కాబట్టి సహజ లోకములో ఉన్న అన్ని ఆయుధాల కంటే కూడా బలమైనటువంటి ఆయుధము అని మనం తెలుసుకున్నప్పుడు మనము విశ్వాసం, మనకు ఆ నమ్మకము, ఆ ధైర్యము, ఆ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఏ స్థిరత్వము? ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మనము చూసేటువంటి పరిస్థితులను బట్టి కాదు, మనము అనుభవించేటువంటి విషయాలని బట్టి కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైనది ఏదైనా సరే సహజమైన సంబంధంలో, సహజమైన లోకంలో ఉన్నదానికంటే బలమైందని మనం ఎరగాలి. ఎందుకంటే సహజ లోకంలో మనం ఏదైతే వింటున్నామో, తడుతున్నామో, తాకుతున్నామో, మరి రుచి చూస్తున్నామో, ఇవన్నీ సహజ లోకానికి సంబంధించినటువంటి ఐదు ఇంద్రియాలకు సంబంధించినటువంటి లోకం. కానీ ఈ 5 ఇంద్రియాలకు సంబంధించిన ఈ లోకము ఆత్మలోకము ద్వారా సృష్టించబడ్డది. చూసారా? పంచేంద్రియాలతో ఈ యొక్క సహజ లోకం ఉందే, ఈ సహజ లోకంలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా ఆత్మలోకంలోంచి ఉద్భవించినవి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆత్మలోకము సహజ లోకము కంటే బలమైనటువంటి లోకం. కాబట్టి విశ్వాసములో మనం ఎప్పుడైతే ముందుకు సాగుతున్నామో, విశ్వాసం అనే ఆయుధం వాడుతున్నామో, ఈ ఆయుధము ఈ సహజ లోకంలో ఉన్నటువంటి అన్ని ఆయుధాల కంటే కూడా బలమైనటువంటి ఆయుధం. అందుకే మీకు ఏం చెప్తున్నానంటే ఇదొక వేదాంతము కాదు, లేకపోతే ఇదొక సిద్ధాంతము కాదు, కానీ ఇదొక సూత్రము కూడా కాదు. ఇదేంటండి? ఇది ఒక ఆత్మ శక్తి, ఆత్మకు సంబంధించిన శక్తి, ఆత్మీయ ఆయుధము, ఆత్మీయ పదార్థము. అందుకే యేసయ్య మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఏమనంటే, నమ్మిన వానికి ఏంటని నమ్మిన వానికి ఏంటంట? సమస్తము సాధ్యం. అయితే మన జీవితంలో ఏదైనా సాధించలేకపోతుంటే దానికి ఎందుకు సాధించలేకపోతున్నామంటే కావలసినంత విశ్వాసం లేనందుకే అని అన్నమాట అర్థం. ఆమె విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం తెలుసుకున్నాము? ఈ విశ్వాసానికి హద్దులు లేవు. ఎందుకంటే సమస్తము అంటే హద్దులేంది. ఇంతవరకే ఇన్ని కార్యాలే చేయగలమంటే హద్దులు ఉన్నాయన్నమాట. కానీ విశ్వాసానికి హద్దులు లేవు. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో యేసయ్యన్నాడు, he shall have whatsoever he saith. ఏది చెప్పునో అది పొందుకుంటాడు. హల్లెలూయా. ఏదైతే మనం పలుకుతామో అది ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. చూసారా? హద్దులు లేనటువంటి విషయం ఇది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. అందుకే ఈ విశ్వాసం అనే అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఒక దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో, దేవుని పిల్లలకు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అందుకే దీన్ని చులకనగా తీసుకోకూడదు. దీని గురించి మనం ఎంత దీన్ని గమనించగలమో, ధ్యానించగలమో అంత ధ్యానించాలి, పఠించాలి, దీన్ని తెలుసుకోవాలి.
ఎందుకంటే ఇది గమనించండి, ఇది ఆత్మ సంబంధమైంది కాబట్టి అంత సులువుగా మీ జ్ఞానముతో దాన్ని గ్రహించలేరు. ఇది ఆత్మతో గ్రహించాలి ముందు, తర్వాత నీ జ్ఞానానికి వెలుగు వస్తుంది. కాబట్టి నీ జ్ఞానముతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక ముందు నమ్ము, అప్పుడు నీ జ్ఞానానికి వెలుతురు వస్తుంది. నువ్వు దాన్ని తీసుకొని దాని ప్రకారంగా నడవడానికి మీకు సాధ్యమవుతుంది. అయితే ఇటువంటి హద్దులేనటువంటి శక్తి ఈ విశ్వాసం అయితే, దీని ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించగలం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదివినట్టయితే మహా గొప్ప భక్తులు గొప్ప గొప్ప విషయాలు చేసినట్టు మనం చదువుతూ ఉన్నాం. మరి సింహాల నోర్లను మూయించారు, అగ్నిని జయించారు, రాజ్యాల్ని జయించారు, మరి సముద్రాల్ని మరి విభజించారు. ఇటువంటి అన్ని గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా దేని ద్వారా జరిగాయటండి? విశ్వాసము ద్వారా జరిగాయి. హల్లెలూయా. మరి ఈ విశ్వాసంలోతో ఇంత జరగగలిగితే ఈ విశ్వాసంలో మనం ముందుకు ఎలా కొనసాగాలి అనే ప్రశ్న మనం అడిగితే, దీనికి మూల వాక్యముగా మనము రోమీలకు రాసిన పత్రిక 10:10 చదివాం. దాంట్లో ఏమనుందండి? చదువు నాయన. నీతి కలుగునట్లు మనుష్యుడు నోటితో ఒప్పుకొనును, రక్షణ కలుగునట్లు నా హృదయంలో విశ్వసించును. చూడండి, నోరు, హృదయము, ఇవి రెండు కలిసి ఒక ఆయుధం. ఈ ఆయుధం ఏంటండి? రెండు కలిసి పని చేసినప్పుడే ఈ ఆయుధము సరిగ్గా పనిచేస్తుంది. ఒక వ్యక్తి రక్షించబడాలంటే మొట్టమొదటిగా హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నట్టయితే యేసు ప్రభువని వాడు రక్షించబడును అని వాక్యంలో వ్రాయబడింది. అంతేనా? కాబట్టి ఇది ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఈ ఆయుధం ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని వాడి మన లాభము కొరకు వాడాలంటే ఈ రెండు కలిసి పనిచేయాలి. ఈ రెండుటికి కూడా వ్యత్యాసం ఏమున్నా ఇది పనిచేయదు. రెండు ఏకీభవించి పని చేయకపోతే ఇది పనిచేయదు. అందుకే నీ హృదయము, నీ నోరు కలిసి ఏకీభవించి పని చేసినప్పుడే ఇది నీకు లాభకరంగా పనిచేస్తుంది. ఏం చేయాలండి? మనము హృదయంలో నమ్మాలి, నోటితో మనం పలకాలి. అప్పుడు విశ్వాసములో ఉన్న సృజనాత్మకమైన శక్తి విడుదల చేయబడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో బోధిస్తేమని ఇది కాంబినేషన్ వెపన్ అన్నాను. అంటే ఈ రెండు కలిసినటువంటి ఆయుధం. అందుకే లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదివినప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్టయితే ఈ కంబలి చెట్టుతో నువ్వు ఈ విధంగా పలికినట్టయితే అప్పుడు అది నీ మాట వింటదని వాక్యంలో వ్రాయబడింది. గమనించండి, నువ్వు నోటితో ఈ కంబలి చెట్టుతో మాట్లాడాలి. మాట్లాడక మునుపు ఏం చేయాలి? ఏం కావాలి? మాట్లాడక ముందు ఆవగింజంత విశ్వాసమన్నా నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఆ ఆవగింజంత విశ్వాసమన్నా నీ హృదయంలో లేకపోతే నువ్వు నోటితో మాట్లాడితే అది పెకిలించబడుతుందా? పెకిలించబడదు. ఎందుకంటే ఈ యొక్క ఆయుధము ఈ రెండు కలిసి పని చేసినప్పుడే పనిచేస్తుంది. ఈ రెండు కలిసి పని చేయకపోతే ఇది అసంభవం జరగడం. అందుకే మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడంటే, తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడు చెప్పినది జరుగును. చూసారా? నీవు ఏం చెప్తావో అది జరుగు. కానీ ఏమన్నాడు? నీవు నీ హృదయంలో విశ్వసించిన ఎడల. చూసారా? అంటే విశ్వాసముతో పలికినట్లయితే ఇది జరుగుతుంది అన్నాడు. నేను దీని గురించి బోధిస్తూ ఉండగానే ఒక ఉదాహరణ దేవుడు నాకు ఇచ్చాడు. అది మీతో పంచుకోవాలనుకున్నాను. మీ అందరికీ రైఫిల్ అంటే తెలుసు కదండి, గన్ తెలుసా? గన్లు అంటే తెలుసా మీకు? నాకు చాలా ఇష్టం గన్లు అంటే. ఎందుకంటే నేను రక్షించబడక ముందు వేట కొరికే బ్రతికాను నేను. అసలు అంత పిచ్చి ఉండేది వేట అంటే.
గన్స్ అంటే ఇంకా అన్నీ వదిలేసేవాడిని. ఎప్పుడు సెలవులు దొరికినా నమ్మండి నమ్మకపోండి కార్ట్రిడ్జ్లు ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళు. కొనడమే కాక ఇంట్లో తయారు చేసే యూనిట్ కూడా పెట్టాం. అంత పిచ్చి ఉండేది నాకు గన్లు, ఈ వేట చేయడం అనేది. పెద్ద జంతువులు వేట చేసేవాళ్ళం. అంటే ఎప్పుడైనా వెళ్తే అప్పుడు తప్పు, ఇప్పుడు తప్పు. అప్పుడు రక్షించబడలేదు కాబట్టి ప్రార్థన చేసుకునే వెళ్ళేవాళ్ళం దానికి. ఇది ఎలాగుందంటే దొంగతనంకి వెళ్ళే ముందు దేవా నేను పట్టబడకూడదు అని చెప్పి ప్రార్థన చేసి దొంగతనం చేయడం అన్నమాట. అది గుడ్డితనం అంటే. కానీ అయితే ఇది చాలా పిచ్చి ఉండేది. చాలా పెద్ద జంతువుల కొరకు ఒక కథ కూడా చెప్తాను మీకు. కానీ ఈ గన్ను ఏదైతుందో, ఈ రైఫిల్ అనేది ఉంది కదండి, అది ఒక ఆయుధం కదా. ఈ ఆయుధము, ఈ రైఫిల్ తీసుకోండి. రైఫిల్కి ఒక బోల్ట్ అనేది ఉంటుంది పైన. ఆ బోల్ట్ని ఇట్లా లాక్ చేసిన దాన్ని ఇట్లా ఇప్పి లాక్ చేస్తే కాక్ చేయడం అంటారు ఇంగ్లీష్లో. కాక్ ద రైఫిల్ అని. కాక్ చేసి ట్రిగ్గర్ని పుల్ చేస్తే గన్ ఫైర్ అవుతుంది. ఈ ఆయుధం ఉందండి గన్ను. ఈ గన్ను నా చేతిలో ఉంది. ఇది పని చేయాలంటే ఉట్టి గన్ సరిపోద్దా? దాంట్లో ఏదో పెట్టాలి. ఏం పెట్టాలండి? కార్ట్రిడ్జ్ అనేది పెట్టాలి. ఆ కార్ట్రిడ్జ్ అనేది పెట్టకపోతే ఈ గన్ నేను ఫైర్ చేసిన నా శత్రువుని నేను చంపగలనా? చంపలేదు. ఇది కాంబినేషన్ అన్నమాట. అర్థమవుతుందా? నేను గన్ తీసుకొని కాక్ చేసి కార్ట్రిడ్జ్ బుల్లెట్ గన్ దాంట్లో పెట్టకపోతే ట్రిగ్గర్ పుల్ చేస్తే శబ్దం వస్తుందా రాదా? వస్తుంది. గట్టిగా రాకపోవచ్చు కానీ శబ్దం అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ నేను నా శత్రువుని నేను చంపగలనా? సరే, దీంట్లో ఏం పెట్టాలని? కార్ట్రిడ్జ్. ఆ కార్ట్రిడ్జ్ నేను తీసుకున్నాను నా చేతిలో. దాంట్లో ఏముందండి? గన్ పౌడర్ ఉంది, పైన బుల్లెట్ ఉంది. చాలా ప్రమాదకరమైనటువంటి ఇది కదా. దాన్ని జాగ్రత్తగా వాడాలంటారు. ఆ కార్ట్రిడ్జ్ నేను తీసుకొని గన్లో పెట్టకపోతే దానితో నేను నా శత్రువుని చంపగలనా? అంటే దాని అర్థం ఏంటి? ఈ రెండు కలిసి కంబైన్ చేసి ఏకీభవించి పని చేసినప్పుడే నేను నా శత్రువుని ఎదిరించి నేను జయించగలను, చంపగలను. అంతే కదండి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఈ కార్ట్రిడ్జ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనందరికీ ఒక రైఫిల్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? అది మన నోరు. హల్లెలూయా. కానీ ఈ రైఫిల్ సరిగ్గా మనకి లాభకరంగా వాడబడాలి అంటే కార్ట్రిడ్జ్ అవసరం. ఈ కార్ట్రిడ్జ్ ఎక్కడ దొరుకుతుంది? మన హృదయము ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే తెలుసా మీకు? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే ఆ ఫ్యాక్టరీలో ఈ అమ్యునిషన్స్ తయారవుద్ది అనమాట. ఈ కార్ట్రిడ్జ్లు తయారు చేసే ఫ్యాక్టరీని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ కార్ట్రిడ్జ్లు తయారవుతాయి. నీ హృదయం ఏంటండి? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు ఇప్పుడు? నేను ఈ ఫ్యాక్టరీలో పనిచేసి నాకు కావలసిన కార్ట్రిడ్జ్ తయారు చేసుకోవాలి. అది నేను నా గన్లో లోడ్ చేయాలి, నా నోట్లో లోడ్ చేయాలి. ట్రిగ్గర్ ఏంటి? నా నాలుక. హల్లెలూయా. కామేశ్వరి అనేటువంటి ఒక సహోదరి మరి కాకినాడ నుంచి మన మధ్యలో సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినారు. ఈ సహోదరి మరి గుండె సమస్యతో బాధపడుతున్నారు. తన యొక్క పరిస్థితి చాలా ప్రమాదకరంగా, తన కాళ్ళంతా కూడా వాసిపోయి డాక్టర్స్ చాలా ప్రతికూలమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ సమయంలో మన సంఘానికి క్రమంగా వస్తున్నటువంటి మరి సిస్టర్ ప్రార్థన నూనెలో అభిషేకించబడినటువంటి నూనెలో ఉన్నటువంటి శక్తిని గురించి గ్రహించి పాస్టర్ మలిన్ గారి దగ్గర ఒక ఆయిల్ తీసుకొచ్చి ప్రార్థన చేయించి మరి తన దగ్గర తీసుకెళ్లి రాశారు. తప్పకుండా నీవు నయం అవుతావు, దేవుడు నేను స్వస్థపరుస్తారని తను ప్రోత్సహించి మరి ఆ యొక్క నూనె రాయడం జరిగింది. మరి ఆపరేషన్ విషయంలో కూడా డాక్టర్స్ ఏ విధమైనటువంటి భరోసా లేక ఖచ్చితమైనటువంటి స్థితిని వాళ్ళు తెలియపరిచినప్పటికీ మరి ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ఫుల్గా ఎంతో మరి చక్కగా జరిగి తిరిగి మరి జీవముతో మన మధ్యలో సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు అద్భుతమైన కార్యాన్ని తన పట్ల జరిగించారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? నేను ఎంత నమ్మినా సరే దేవుణ్ణి నేను నమ్ముతున్నాను నోరు మూసుకుంటే ఓడిపోతాం. హల్లెలూయా.
ఉట్టి కార్ట్రిడ్జ్తో నువ్వు నీ శత్రువుని చంపలేవు, ఉత్తి రైఫిల్తో నువ్వు చంపలేవు. అందుకే అన్నాడు ఆవగింజంత విశ్వాసమన్నా ఉండాలి. ఉండి అప్పుడు నీవు పలుకు. ఆ కార్ట్రిడ్జ్ లోడ్ చేసి కాక్ చేసి ఫైర్ చేయి, ఖచ్చితంగా అది నీ మాట వింటుంది. నమ్మినట్టయితే నీ హృదయంలో నీవు ఈ కొండతో పలికితే ఏమవుద్దండి, ఆ కొండ పెకిలించబడుతుంది. హల్లెలూయా. చూసారా? కాబట్టి గమనించి ఈ రోజు నుంచి ఈ నోరు దేవుడిచ్చినటువంటి ఒక ఆయుధం నీకు. అందుకే దీన్ని చెడుకి వాడకండి. అది నీకు లాభకరంగా పనిచేస్తుంది, నీకు విరుద్ధంగా నష్టం వచ్చేటట్టు కూడా పనిచేయగలదు. ఎన్నిసార్లు మనము చదివాం చూడండి పేపర్లలో, సైనికులకో లేకపోతే పోలీసు వాళ్ళకో ఆయుధాలు ఇచ్చి ఉంటారు. వాడు కోపం వచ్చి వాడి సహోదరుని చంపినట్టు కూడా మనం చదివాం. ఒక్కోసారి ఆయుధాన్ని సరిగ్గా వాడడం తెలియక కొడుకు తండ్రిని చంపినట్టు కూడా చదివాం. ఎందుకంటే వాడు ఎలా వాడాలో తెలియదు. ఫైర్ చేయగానే ఏమైంది, తండ్రి చచ్చిపోయాడు, లేకపోతే చెల్లి చచ్చిపోయింది, లేకపోతే తల్లిని చంపేశాడు అనే రిపోర్ట్లు ఎన్నోసార్లు మనము పేపర్లో చదువు. అది మన మేలు నిమిత్తము, మన లాభ నిమిత్తము, మన భద్రత నిమిత్తం ఇవ్వబడ్డ దాన్ని మనకి నష్టకరంగా కూడా మనము వాడగలం, జాగ్రత్త పడకపోతే. అందుకే దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన నోరు దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం. మన శత్రువుని, మనం ఎదుర్కొనే కొండలని, మనం ఎదుర్కొనే ఈ యొక్క కంబలి చెట్లని, మనం ఎదుర్కొనేటువంటి ఈ తుఫాన్లని చల్లార్చడానికి, ఓడించడానికి, జయించడానికి దేవుడు మనకిచ్చిన ఆయుధము మన నోరు. హల్లెలూయా. కాబట్టి ఈ నోరుని జాగ్రత్త వహించి వాడండి. మరి ఈ నోట్లో ఏం లోడ్ చేయాలి? మనము సరి అయినటువంటి అమ్యునిషన్ లోడ్ చేయాలి. హల్లెలూయా. ఈ అమ్యునిషన్, ఈ కార్ట్రిడ్జ్లు ఎక్కడ తయారవుతున్నాయండి? మన హృదయంలో. మన హృదయంలో ఒకడి పట్ల ద్వేషము, కక్ష, అన్ఫర్గివ్నెస్, క్షమించలేనటువంటి మనస్సు, గాయములతో నిండి ఉందనుకోండి, ఏం తయారవుద్దండి అక్కడ? అటువంటి ఆయుధమే అటువంటి కార్ట్రిడ్జే తయారవుద్ది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఫెయిత్ వర్కెత్ బై లవ్ అన్నాడు. ద్వేషము, కక్ష, ఈర్ష, క్షమించరాని తత్వం మన హృదయంలో ఉంటే దేవుని వాక్యము వాడి దేవుని శక్తితో నింపబడ్డ గన్ పౌడర్తో తయారయ్యే కార్ట్రిడ్జ్ తయారవ్వదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఈరోజు గమనించండి, విశ్వాసముతో ముందుకు సాగి మీ శత్రువులను మీరు జయించి మీకు జయ జీవితము జీవించాలంటే మీ హృదయములో క్రోధము కానీ, అసూయ కానీ, క్షమించరాని తత్వము కానీ, ద్వేషము కానీ ఉన్నట్టయితే వాటి నిమిత్తము పశ్చాత్తాపపడి క్షమాపణ కోరి దేవుని ప్రేమతో అవన్నీ కూడా మన నుంచి వెడలిపోవాలని ప్రార్థించి దేవుని వాక్యము చేత, దేవుని సన్నిధి చేత, దేవుని యొక్క ప్రేమ చేత నింపబడాలి. అప్పుడు నీ ఫ్యాక్టరీ సరిగ్గా సరి అయిన స్థితిలో ఉంది. ఇప్పుడు ఏంటి? నీ శత్రువుని జయించే కార్ట్రిడ్జ్లు తయారవ్వడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా మనము భావోద్రేకాల్లో గాయపరిచి ఉన్నప్పుడే అటువంటి వారి మాటలు ఎప్పుడన్నా వింటే ఏం మాట్లాడతారండి? చాలా దుఃఖమైనటువంటి ఒకరి మీద ఆయన మీద నాకు ఏమీ లేదు అంటూ ఒక తరఫున ఇంకో రెండో మాట వచ్చాడు వాళ్ళ గురించి చెడు మాట్లాడుతూనే ఉంటారు. నాకేమీ లేదండి వారి మీద కానీ అని మొదలు పెడతారు. అందుకే మీ నోరు మీ పట్ల పనిచేయటం లేదు. ఈ ఆయుధం మీ యొక్క లాభ నిమిత్తం పనిచేయటం లేదు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో చాలా అవకతవకలు ఉన్నాయి. సరి అయిన మందుగుండు సామాగ్రి తయారవటం లేదు. హల్లెలూయా.
ఎందుకు? నీ హృదయంలో చెడు ఉంది, నీ హృదయంలో ద్వేషం ఉంది, నీ హృదయంలో ఈర్ష్య, కక్ష, పగలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నవాడు ఎప్పుడు కూడా విశ్వాసముతో ముందుకు సాగలేడు. ఎందుకంటే విశ్వాసం అనేది ఎక్కడ స్థిరపరచబడుతుంది, ఎక్కడ ఉద్భవిస్తుంది? హృదయంలో ఉద్భవిస్తుంది. నీ హృదయం సరి అయిన స్థితిలో లేకపోతే సరి అయినటువంటి విశ్వాసం స్థిరపరచబడదు. సరి అయిన విశ్వాసం స్థిరపరచబడదు. కాబట్టి నీ నోరు ఇప్పితే నీ హృదయం దేనితో నింపబడ్డదో అదే నీ నోరు పలుకుతుంది. హల్లెలూయా, మాట్లాడండి, ఆమేన్. కాబట్టి మీరు జయము మీతో ముందుకు సాగాలని మీకు ఆశ కానీ కలిగి ఉన్నట్టయితే, జయ జీవితంలో నేను ముందుకు సాగాలనే ఏ రకమైన ఆశ మీ హృదయంలో ఉన్నా ఏమాత్రము కూడా సాతానుకు తావు మీరు ఇవ్వడానికి వీల్లేదు. డూ నాట్ గివ్ ఫుట్ హోల్డ్ టు ది ఎనిమీ అని ఉంది వాక్యంలో. అపవాదికి తావియ్యకుడి, తావివ్వకూడదు. ఏ రకమైనటువంటి చోటు కూడా వాడికి ఇవ్వకూడదు హృదయంలో. ఎందుకంటే వాడు వచ్చాడంటే కల్మషం వస్తుంది హృదయంలో. హృదయంలో కల్మషం ఉంటే సరి అయినటువంటి కార్ట్రిడ్జ్ తయారవ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరు మీకు ఏమాత్రం ఏ రకమైన హాని చేసినా, మీ గురించి చెడు మాట్లాడినా, మిమ్మల్ని ద్వేషించినా, అసూయపడి మీకు వ్యతిరేకంగా చేసినా, వారిని అందరినీ క్షమించి దేవుని చేతికి అప్పచెప్పండి. వెంజన్స్ ఇస్ మైన్ సేత్ ద లార్డ్. ప్రతీకారము నాది, ప్రతీకారము నాదని. కాబట్టి వాళ్ళని వదిలేయండి. వదలకపోతే మీరు ఈ జీవితంలో దేని విషయంలో కూడా జయించలేరు. అది ఎందుకంటే ఈ ప్రొడక్షన్ సెంటర్, ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎక్కడైతే మందుగుండు సామాగ్రి తయారవ్వాలో అక్కడంతా చెడిపోయింది తయారవుతూ ఉంటుంది. శక్తి లేనటువంటి తయారవుద్ది. చూడండి, ఏమన్నా నేను కార్ట్రిడ్జ్ పెట్టకుండా గన్ని కాక్ చేసి లోడ్ చేసి ఫైర్ చేస్తే శబ్దం వస్తుంది, ఎక్కువ రాదు. కానీ కొన్ని ఉంటాయి, డమ్మీ కార్ట్రిడ్జ్లు అని ఉంటాయి, తెలుసా? దాంట్లో బుల్లెట్ ఉండదు కానీ గన్ పౌడర్ ఉంటుంది. కొడితే మంచి శబ్దం వస్తుంది, అంటే రియల్ కార్ట్రిడ్జ్ లాంటి శబ్దం వస్తుంది. కానీ శత్రువు అలాగే నిలబడి ఉంటాడు. ఎందుకు? బుల్లెట్ లేదు దాంట్లో. మీరు బాగా శబ్దం చేస్తున్నారు కానీ మీ సమస్య కదలటం లేదు. బాగా మాట్లాడుతున్నారు, పాస్టర్ 6 నెలల నుంచి కన్ఫెషన్ చేస్తున్నాను, ఏమీ జరగటం లేదు. ఓహో, డమ్మీ కార్ట్రిడ్జ్ వాడుతున్నావేమో. ఎంత ప్రార్థన చేసి, ఎంత ఒప్పుకున్నా, ఎంత కన్ఫెషన్ చేస్తున్నా నా భర్త మారటం లేదండి. ఎందుకు? నువ్వు స్కూల్ టీచర్ లాగా ఆయనతో బిహేవ్ చేస్తున్నావు, ఆయన తల్లిలాగా ప్రవర్తిస్తున్నావు, అధికారం చల, నువ్వు తాగొద్దు. వినడు వాడు, ఎందుకంటాడు మాట? డమ్మీ కార్ట్రిడ్జ్ అది. హల్లెలూయా. భార్యను నేను అని మర్చిపోకూడదు. నువ్వు తల్లివి కాదు, స్కూల్ టీచర్వి కాదు నీ భర్తకి. భార్య భర్తని ప్రోత్సహించాలి, భర్త ప్రేమించాలి భార్యని, తీసిపడేయద్దు. భార్యను కూతురులా చూడకూడదు, తల్లిలాగా చూడకూడదు. హల్లెలూయా. నాకు సహాయానికి మేమిద్దరం కలిసి ఈ యుద్ధం జయించడానికి నాకు సహకారిగా ఇవ్వబడినటువంటి వ్యక్తి అని మర్చిపోకూడదు భర్త. భార్య, నేను దేవుడు ఆయన్ని ఏ పనిలో పెట్టాడో అందులో నేను ప్రోత్సహించి కలిసి జయించాలనే మనసు ఎరిగి ఉండి కలిసి పనిచేయాలి. ఒకరికంటే పైవారు, ఒకరికంటే తక్కువ వారని కాదు, కానీ ఇదొక టీం అన్నమాట. ఆమేన్. కాబట్టి అందుకే భార్య భర్తల మధ్యలో కూడా అవకతవకలుంటే, మనస్పర్ధలుంటే, మనసాయాసాలుంటే నువ్వు ఎంత కన్ఫెషన్ చేసినా అది పనిచేయదు. ఎందుకు? అది డమ్మీ కార్ట్రిడ్జ్, దాంట్లో బుల్లెటే లేదు, శబ్దం బాగా చేస్తున్నావు. అందుకే అంటారు బాగా ప్రార్థన చేస్తుంది కానీ బతుకు చూడండి అలాగే ఉంది. ప్రార్థన ఉంది కానీ ప్రూఫ్ లేదు. శబ్దం బాగా చేస్తుంది కానీ ఒక్క శత్రువు చావటం లేదు, ఒక్క జయము లేదు.
చూపించుకోవడానికి, చెప్పడానికి, దేవుని గణపరచడానికి ఒక్క సాక్ష్యం లేదు. కానీ చాలా భక్తిపర్రాలండి. ఎందుకంటాం అంటే ఎప్పుడు చూడు ప్రార్థనలోనే ఉంటుందండి. బతుకు చూస్తే అప్పుల్లో ఉంటుంది, బతుకు చూస్తే భర్త భార్య మధ్యలో సరిగ్గా ఉండదు, పిల్లలు రిబెలియస్గా ఉంటారు, అంటే తిరుగుబాటుతనం. ఏది కూడా దేవునికి గణపరిచే సాక్ష్యం అనేది జీవితంలో ఉండదు. ఏమవుతుంది? ప్రార్థన చేయటం లేదా? చేస్తుంది. వాక్యం వినటం లేదా? వింటుంది. మరి సాతాన్ని ఎదిరించడం లేదా? ఎదిరిస్తుంది. కానీ శక్తి లేదు, బలం లేదు, శబ్దం ఉంది. శబ్దము చేసే క్రైస్తవులు చాలామంది అయిపోయారు. ఏమన్నాడు? వేచి ఉండండి, యెరూషలేం దాటొద్దు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీకు ఏమొస్తుందంటే ఎంతో నింపబడతారు. గట్టిగా చెప్పాలి. భాషలతో కూడా మాట్లాడతారు అనే అనుభవం గురించి మనం చదువుతున్నాం. ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే క్రైస్తవులు ఈ యొక్క అనుభవంలోకి వచ్చినవారు చాలామంది చాలా శబ్దాలు చేస్తున్నారు భాషలతో. శక్తి లేనట్టుకు శూన్యం. హల్లెలూయా. ఎక్కడ కూడా 8వ వచనంలో నువ్వు శబ్దం చేస్తావని రాయలేదు. శక్తితో నింపబడతావు. శక్తి ఏమవుతుంది అనేదే ప్రసక్తి. ఇప్పుడు నువ్వు భాషల్లో మాట్లాడుతున్నావా, మాట్లాడటం లేదా, అది చాలా అవసరం. అది కాదు, వినేవాడికి, నీ సహోదరుడికి, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారు నీ శబ్దాన్ని బట్టి భయపడరు. నువ్వు చేసే శబ్దాన్ని బట్టి వారు నిన్ను గణపరచరు, నీ దేవుణ్ణి గణపరచరు. దేన్ని బట్టి గణపరుస్తారు? దేన్ని బట్టి ఆకర్షించబడతారు? శక్తిని బట్టి గణపరుస్తారు. శక్తిని బట్టి వారు ఆకర్షించబడతారు, కానీ శబ్దాన్ని బట్టి వారు ఆకర్షించబడరు. హల్లెలూయా. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు వ్రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యం వల్ల మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యంని బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములో ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనం ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.